పండగలకు మాత్రమే వచ్చి, భోజనాలకు మాత్రమే వచ్చి, మిగిలినటువంటి సమయాల్లో ఎప్పుడు వాళ్ళ మొహం మందిరంలో కనపడదు. అసలు దేవాలయంలో వాక్యం ఉంది, బోధ ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, ఇంకా చెప్పాలంటే తోటి విశ్వాసులతో సహవాసం ఉంది, నీ కొరకు ప్రార్థించేవారు, ఓదార్చేవారు, ఆదరించేవారు ఉంటారు. ప్రభు బల్ల ఉన్నది. నిన్ను సరిచేయడానికి కావలసినటువంటి ప్రతిదీ నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు అవసరమైనదంతా ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. ఇక్కడికి రాకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది? నేను అంటానమ్మా, మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు, స్కూల్కి పంపుతారా, లేకపోతే డబ్బులు ఎట్టి మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ కొనేసి ఇంటికి ఇచ్చేస్తారా? అలాగే దేవాలయంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా సరి చేస్తూ ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన ఎలా చేయాలో, విశ్వాసం ఎలా కలిగి ఉండాలో, నమ్మకంగా ఎలా జీవించాలో, దేవునిలో ఎలా ఎదగాలో, ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అసలు దేవాలయం ముఖం చూడటానికి కొంతమందికి ఇష్టం ఉండదు.